ఇప్పుడు అమరావతి మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విషం సిమ్మడం మొదలుపెట్టేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవని, చంద్రబాబు నాయుడు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అంతవరకు బాగానే ఉంది కానీ ఇంతకు ముందులాగా పోలీసుల్ని బెదిరించడం అవన్నీ ఓకే. కానీ ఇప్పుడు మళ్ళీ అమరావతి మీద తన విష ప్రసారం అనేది మొదలుపెట్టారు. అమరావతి మునిగిపోతుందని, మళ్ళీ ప్రజాధనం వృధా అవుతుందని చెప్పి అంటున్నారండి. అంతేకాకుండా 500 ఎకరాల్లో రాజధాని సరిపోతుందని చెప్పి ఆయన కొత్త పదవి అందుకున్నారు. అమరావతిని మేము రద్దు చేస్తామని 2029 లోపులోనే మేము అధికారంలోకి వస్తామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిని రద్దు చేస్తానని చెప్పి మరోసారి తన నైజం చాటుకున్నారు. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఇష్టం వచ్చిన రీతిగా దాన్ని హత్య చేసేసారు. ఒక విధంగా చెప్పాలంటే అమరావతి ప్రజా రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచి చెప్తున్నా సరే, అమరావతికి సంబంధించి భూములు తీసుకున్న రైతులకు కౌలు ఇవ్వకపోగా రైతుల్ని వేధించడం, రైతుల మీద కేసులు పెట్టడం, పోలీసుల చేత లాఠీచార్జి చేయించడం ఇవన్నీ మన రాష్ట్ర ప్రజలందరూ చూశారు. దాని పర్యవసానమే 2024 ఎన్నికల్లో 151 స్థానాల నుంచి 11 స్థానాలకు ఆయన పడిపోయాడు. 2019 నుంచి 24 వరకు అమరావతిని ఎంతవరకు చంపేయాలో అంతవరకు చంపేశారు. అది మళ్ళీ ఇప్పుడు చాలదన్నట్టుగా గతంలో చెప్పిన 3 రాజధానుల వ్యవహారాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి అమరావతిని రద్దు చేసి అమరావతి భూములు రైతులకు ఇచ్చేస్తాం, రైతులకి పరిహారం విషయం చెప్పకుండా అమరావతిని అయితే రద్దు చేస్తామని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇదే విషయం ఎన్నిసార్లు చెప్పినా సరే అమరావతి రైతులు మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద పెంచుకున్న ద్వేషం అలాగే ఉంది. ఎందుకంటే అమరావతి ఒక సెల్ఫ్ రాజధాని. అమరావతిపై మనం పెట్టే పెట్టుబడి చాలా తక్కువ ఉంటుంది. రాబోయే రోజుల్లో అమరావతి మీద పెట్టిన పెట్టుబడికి కొన్ని వందల రెట్లు ఆదాయం రాష్ట్రానికి రాబోతుంది. దానికి తగ్గట్టుగా కూడా ఆ ప్రాంతం విపరీతమైన అభివృద్ధి చెందబోతుంది. గత 6 నెలలుగా అమరావతి ప్రాంతంలో తిరిగిన కొంతమంది జర్నలిస్టులు కానీ, కొంతమంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కానీ అమరావతిలో ఎంత డెవలప్మెంట్ జరుగుతుందో స్వయంగా చెప్తున్నారు. కానీ అవేమీ సాక్షి పత్రిక కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ కనిపించట్లేదు. తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్టుగా అమరావతిని ఎంతవరకు చంపేయాలో అంతవరకు చంపేయడానికి కూడా మరోసారి ఆయన ప్రయత్నం చేయడం మాత్రం అమరావతి ప్రజలకే కాదు, రాష్ట్ర ప్రజలకు కూడా మింగుడి పడడం లేదు. ఇలాంటి వ్యక్తిన మనం ఒక ఛాన్స్ ఇచ్చి ముఖ్యమంత్రిని చేశాము, మరోసారి ఇలాంటి వ్యక్తిని దరిదాపులకు కూడా రానివ్వకూడదనే సంకల్పంతో జనం ఉన్నారు.